కడప జిల్లా బద్వేల్ పట్టణంలో అక్రమ మద్యం విక్రయాలు హద్దులు దాటి చట్టాన్ని ఎగతాళి చేస్తున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా సాగుతున్న ఈ అక్రమ దందా వెనుక అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలోని నెల్లూరు రోడ్డులో అర్ధరాత్రి మద్యం మత్తులో రహదారికి అడ్డంగా కూర్చున్న మందుబాబులు దర్శనమివ్వడం ఇప్పుడు నిత్యకృత్యంగా మారింది. వాహనదారులు, మహిళలు, పిల్లలు భయంతో ప్రయాణాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. అయినా సంబంధిత శాఖలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. ఈ ఘటనపై విలేకరులు స్పందన కోరగా రోడ్డుపై పడి ఉన్న మందుబాబు చెప్పిన మాటలు అధికారుల తీరును బట్టబయలు చేశాయి. 24 గంటలు ఎప్పుడైనా ఇక్కడ మద్యం దొరుకుతుందని చెబుతున్నారు. అర్ధరాత్రి 3 గంటల సమయంలోనూ మద్యం విక్రయాలు జరుగుతున్న వీడియో, అధికారులు ఆధారాలు విలేకరుల వద్ద ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు, అక్రమ రవాణా ఎలా సాగుతున్నాయో ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇంత స్పష్టమైన ఆధారాలు ఉన్న ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ అధికారులు ఎందుకు మౌనం పాటిస్తున్నారు? అక్రమ మద్యం దందాకు అధికారుల ఆశీర్వాదం ఉందా అన్న అనుమానాలు ప్రజల్లో బలపడుతున్నాయి. బద్వేలులో అక్రమ మద్యం విక్రయాలు, రవాణాపై తక్షణమే ప్రత్యేక దాడులు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మౌనంగా ఉన్న అధికారులపై కూడా విచారణ జరపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించకపోతే అక్రమ మద్యం కారణంగా జరిగే ప్రతి ప్రమాదానికి ఈ రోజు మౌనం పాటిస్తున్న అధికారులే బాధ్యులవుతారన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. మంది ఎక్కడ చిక్కింది? ఏడాది కాదు, యాన్న చెప్పు, నేను కూడా పోయొచ్చా? ఏడా నేను పోతేస్తాను. అవునా? కాదున్నా, మామూలుగా ఎట్లా? మామూలుగా అట మెయిన్ రోడ్లోనా లేకుంటే ఆడ ఆడోళ్ళ? నా పేరు పెద్దోడు అంటే. మీదే ఊరు? మీదే ఊరు? నెల్లూరు జిల్లా, కడప జిల్లా కాదు. పెద్దోడు కాదబ్బా, ఇప్పుడు నాకు కావాలి 1 కోటి రూపాయలు. పోదాంబా మరి. సరే పోదాం పోయా అన్న. నాకు రాత్రి నుంచి తాగలేదు నేను. పక్కన లాగిపోతా. ఎవరికంటే రాసి మాట్లాడుతాను, నాకు నచ్చలేదు. సరే, ఈ మామూలుగా బండ్లు, బస్సులు అవన్నీ వస్తాయి, పక్కకు వస్తే పోదాం. అందుకే తీసుకుపోయి పక్కన. నువ్వు ఎంత తాగుతావు మళ్ళీ? ఇప్పుడు నువ్వు ఎంత తాగుతావు ఇప్పుడు? కానీ ఎవరోనైనా వాళ్ళు అమ్మేవాళ్ళు ఎట్లే. వేసారు పొద్దున్నే తట్టాక. యాడన్నా పన్నా? నేను వచ్చాను పన్నా అనుకోబో, మేము ఆడదాకా వచ్చాం. కూర్చుంటే సాలి పెడతా అంటే నాకు 1 కోటి చాలు బా. 250 అడదాకా వచ్చాం అన్నతో. యాడంగా నా పేరు పెద్దోడిని ఆడ నుంచి పెద్దోడిని కావస్తున్నావా?
యాడికా మళ్ళా రామేశ్వరమ్మ చోలి పోలి ఉట్టాలు గురించి చోలి కాసుకునేది నాకు ఏడో ఉంటానని ఒకటంటే ఫోన్పే ఉందమ్మా. ఓ పెద్దలే దో